9 వైబ్స్. ఇటీవలే రైతు బంధు అడిగిన వాళ్ళను చెప్పుతో కొట్టండి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి చర్చనీయాంశంగా మారారు. ప్రజాపాలన సభలో తన పక్కనే కూర్చున్న జెడ్పీ చైర్మన్ను తన మాటలతో అవమానించటమే కాకుండా బయటకు గెంటేయాలని పోలీసులకు హుకుం జారీ చేయటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరులో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లు చేసిన సమావేశంలో మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి ప్రసంగిస్తూ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి కాలిగోటికి కూడా కేటీఆర్ సరిపోరంటూ విమర్శించారు. కేసీఆర్ ఎమ్మెల్యే అయితే తన తండ్రి పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి వచ్చారని, కానీ తాము ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా ఈ స్థాయికి వచ్చామన్నారు. ఈ క్రమంలోనే వేదికపై తన పక్కన కూర్చున్న జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి గురించి కూడా ప్రస్తావిస్తూ ఎలిమినేటి మాధవ్ రెడ్డి ఓ మహానాయకుడని, ఆయన పేరు చెప్పుకుని జెడ్పీటీసీ అయ్యారు తప్ప తన సర్పంచ్ గా కూడా పనికిరాడంటూ తక్కువ చేసి మాట్లాడారు. అప్పటి వరకు కేసీఆర్ ని విమర్శించినప్పటికీ ఓపికతో సహించిన సందీప్ రెడ్డి తనను కూడా వ్యక్తిగతంగా కించపరచడంతో ఒక్కసారిగా పైకి లేచి ఏం మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమంలో ఇలాంటివి మాట్లాడడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కోపగించుకున్న మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడున్న పోలీసులను పిలిచి ఇతన్ని బయటకు వెళ్ళగొట్టండి అయ్యా అంటూ హుకుం జారీ చేశారు. ఇంకేముంది, మంత్రి ఆదేశాలతో పోలీసులు సందీప్ రెడ్డిని బలవంతంగా వేదిక నుంచి కిందికి దింపేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల హోరాహోరీ నినాదాలతో సమావేశం ఉద్రిక్తంగా మారింది. దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందిస్తూ మంత్రి కోమిటిరెడ్డి వైఖరిని తీవ్ర స్థాయిలో ఖండించారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో సాటి ప్రజాప్రతినిధులను అవమానపరుస్తున్న మంత్రుల వైఖరి గర్హనీయమన్నారు. మొన్న రైతు బంధు రాదన్న వారిని చెప్పుతో కొట్టండి అని పిలుపునిచ్చిన మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రోజు యాదాద్రి భువనగిరి జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై అధికారిక కార్యక్రమంలో అకారణంగా దుర్భాషలాడడం కాంగ్రెస్ నియంతృత్వ పోకడలకు నిదర్శనమన్నారు. మాట్లాడింది చాలదన్నట్టు మంత్రి పోలీసులకు హుకుం జారీ చేసి బలవంతంగా సందీప్ రెడ్డిని బయటకు పంపిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యవాదులంతా కోమిటిరెడ్డి పోకడలను తీవ్రంగా ప్రతిఘటించాలన్నారు. కోమిటిరెడ్డికి ప్రజాస్వామ్యం మీద ఏ మాత్రం నమ్మకం ఉన్నా సందీప్ రెడ్డికి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.